హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నోచుకొని చాలామంది నేతలు పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి దిగాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తామున్న పార్టీలో టికెట్ రాదని భావిస్తున్న చాలామంది పార్టీ మారేందుకు మొగ్గు చూపుతున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. ఇలాంటి సమయంలో పార్టీ కీలకం అనుకున్న నాయకులు సైతం వేరే పార్టీకి మారుతుండడంతో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీకి చెందిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు బీసీ నాయకుడు విక్రమ్ గౌడ్ భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎలాంటి స్వార్థం లేకుండా పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన తనలాంటి నాయకుడికి బీజేపీ పార్టీలో గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన తనలాంటి వారిని పార్టీలో వాళ్లుగా పరిగణించట్లేదని ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సమర్పించారు. క్రమశిక్షణ గల పార్టీగా పేరొందిన కమలం పార్టీలో క్రమశిక్షణ కనిపించడం లేదని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా పార్టీలో కీలక నేతల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ ఈ విభేదాలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్న నేతలు పట్టించుకోవట్లేదని, ఇలాంటి విచిత్ర పరిస్థితిని బీజేపీలోనూ చూస్తున్నానని అన్నారు. గ్రూపు రాజకీయాలు చేస్తే ఇక్కడ మనుగడ ఉంటుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఎవరూ బాధ్యత వహించలేదని, ఎన్నికల తర్వాత పార్టీ ఓటమికి ఎవరూ బాధ్యత వహించరని విక్రమ్ గౌడ్ పేర్కొన్నారు. లోక్సభకు పోటీ చేసే అవకాశంపై పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో పార్టీని వీడుతున్నట్లుగా కిషన్ రెడ్డికి పంపిన రాజీనామా లేఖలో విక్రమ్ గౌడ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్లోని బలమైన గౌడ సామాజిక వర్గ నేత ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ రాజీనామా చేయడం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విక్రమ్ గౌడ్ పార్టీలోనే ఉండాలని బీజేపీ నేతలు బుజ్జగించిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్పష్టమైన హామీ లేకపోవడంతో విక్రమ్ గౌడ్ రాజీనామాకే మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్లో చేరే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ ఎంపీ సీట్ ఇస్తే విక్రమ్ గౌడ్ పార్టీకి మారడం ఖాయంగా కనిపిస్తుంది.